శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం. న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పథకాలపై సానుకూలంగా ఉన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్కాని భరత్ సవాల్. కులగణన నిర్ణయంపై రఘువీరారెడ్డి కామెంట్. ఆటోమేషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, తమ నాయకుడి సంతృప్తి కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తే ప్రజల సంతృప్తి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పథకాలు అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు అంశాల్లో సీఎం సమీక్షల వివరాలను వివరించారు. ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పుడు ఈ రివ్యూని పరిశీలించినట్లయితే ప్రతి నెల కూడా ఈ రివ్యూ మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి నెల కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది, దానికి ఈ నెల పెన్షన్ పంపిణీలో పెన్షన్ అధికారి మీ దగ్గర డబ్బులు వసూలు చేశాడా, అదేవిధంగా ఈ నెల పెన్షన్ మీ ఇంటి వద్దనే పంపిణీ జరిగిందా, పెన్షన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది అనే ప్రశ్నలు అడిగినప్పుడు గత 3 నెలల 4 నెలల కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎప్పుడైనా సరే ఈ ఇంటి వద్దనే ఇచ్చారా అనే దానికి 87.8% ఇంటి వద్దనే ఇచ్చారు. అదేవిధంగా 85% అధికారి ప్రవర్తన బాగుంది. కరప్షన్ పింఛన్ అధికారి డబ్బులు వసూలు చేశారంటే కేవలం చాలా తక్కువ మంది
అది చేశారని చెప్పి చెప్తున్నారు. అధికారి ప్రవర్తన మీద అది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ప్రవర్తన గురించి. అది కొన్నిసార్లు లబ్ధిదారుల ప్రవర్తన కానివ్వండి, లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఆలోచించి అక్కడ అధికారితో కొంత ఇబ్బందికర వాతావరణం రావటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా లబ్ధిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని ప్యాసిఫై చేసి వారిని సంతృప్తి పరచడం మన అధికారుల బాధ్యత. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇటువంటి రివ్యూ రెవెన్యూ సర్వీసెస్కు సంబంధించి, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి అన్నిట్లో కూడా మరి సంతృప్తికరంగానే ఉన్నట్లు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ అధికారుల పనితీరు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సర్వేలో తేలిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి తోడు అనేక విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ డిస్కషన్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యంగా నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి, వర్షపాతం, రైతుల ఇబ్బందులు, నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి మనం చూసాం కొన్ని ఛానల్స్లో రాష్ట్రంలో మహిళలకు వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ, ఓబీసీ, కాపు మహిళలకు కుట్టు శిక్షణ మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి విడతలో 157 కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్తు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు. దీపంలో సగం అమలు చేయలేదు. ఇన్ని స్కీములు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరికదా. ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు. అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏకంగా మొదటి విడతలో 157 కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా 245 కోట్లు 50 రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో, మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. బీసీలు, కాపులు, రెడ్లు, అలాగే కమ్మ, క్షత్రియ, వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు, ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైపుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కాస్త ఇప్పుడు తెలుగు దోపిడీ పార్టీగా మారిపోయిన పరిస్థితి. అలాగే గతంలో జగనన్న ప్రభుత్వంలో స్కీముల ఆంధ్రప్రదేశ్ గా ఉండే ఈ స్కీమ్ ఆంధ్ర ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కామ్ ఆంధ్రగా మారిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే కూటమి ప్రభుత్వం అనేది కుంభకోణాల ప్రభుత్వంగా ఈ రోజు మారిపోయింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అర్థం వీళ్ళు మార్చేశారు. నారా దోపిడీ అలయన్స్ ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్స్ అలాగే దాని ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తీసుకుంటే పెద్ద స్కామ్ కి స్కెచ్ వేశారు. అంటే మహిళలకు ఇచ్చే దానిలో కూడా దోపిడీ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంతగా దిగజారిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ
మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అసలు మొదటేమో 1,00,000 మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు. ఇందులో 50 రోజుల్లో 157 కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అన్నమాట. అసలు 2 రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. క్లియర్ గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం, ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు, చేయూత ఇచ్చేవారు, అలాగే 0 వడ్డీ అమ్మఒడి పథకం అమలయ్యేది, అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు, ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు, అలాగే తీసుకుంటే పెళ్లి కానుక, ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకు ఇచ్చేవారు. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది. ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి ఇవ్వలేదు కదా. ఈ మహిళల ట్రైనింగ్, కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారు సరికదా. ఆ మహిళలకు ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇంత భారీ స్కామ్ కి తెరలోపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు నేస్తం అని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవ్వలేదు సరికదా. ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్, కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో, ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్కాని భరత్ సవాల్ విసిరారు. గతంలో కేంద్ర సంస్థ సెకీతో జగన్ ప్రభుత్వం 2.49కి విద్యుత్ ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు ఒంటికాలి మీద లేచాడు. నేడు ప్రైవేట్ కంపెనీలతో 4.60 చంద్రబాబు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటున్నాడు? ఈ కంపెనీలు చంద్రబాబు తాలూకా బినామీలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ స్కామ్ తెలియదా అంటూ ప్రశ్నించారు. ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్ లో ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్ లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ 100 megawatts ఆఫ్ పవర్ ఈచ్ ఫ్రమ్ దేర్ విండ్ సోలార్ హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డర్ ఎవరిచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49కి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99కి యూనిట్ ధర దొరుకుతా ఉంటే ఒక స్కామ్కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60కి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది.
మీరు ₹2.49 అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే ₹2.49కి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ₹4.60కి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్లో వీరు చేస్తారనండి? అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా? తక్కువ ధరకి ₹2.49 కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి, కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా. అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఎంత దారుణం అండి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు, జూమ్ చేయమ్మా ఒకసారి చూపిస్తాను మీకు, వాళ్ళకి సంబంధించిన ఈనాడు, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి, లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపించారనండి. నిబంధనలను ఉల్లంఘించి, రాయడం చూడండి, నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు. 1750 కోట్ల రూపాయలు అదా నుంచి లంచం అంట. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో ₹2.49కి అప్పుడున్న ప్రభుత్వము 7,000 మెగావాట్లు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేయాలి, దాన్ని క్లోజ్ చేయాలని మాట్లాడిన ఇదే వ్యక్తి ఇప్పుడు ₹4.60కి చేస్తున్నాం. అంటే ప్రజల ముందు పెడతా ఉన్నాం, వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి దీన్ని స్కామ్ నిస్సిగ్గుగా ఓపెన్గా ఎవరు కూడా చేయరు. ఎంత డెలిబరేట్ స్కామ్, అసలు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నా. మనం తినేది అన్నమే కదండి, మన భోజనమే కదా చేస్తున్నాము. అక్కడ ₹2.49 జరిగినప్పుడే స్కామ్ అన్నాడు, ₹4.60కి చేస్తూ ఉంటే ఇంత దారుణంగా, మరి అక్రమంగా. ఒక పక్కనేమో రాష్ట్రం విడిపోయినప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీ జెన్కో అప్పు ఏ రకంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పు ఎగబాగింది, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇదే పవర్ కార్పొరేషన్కి ఎంత భారం పెడతా ఉన్నాడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు కొనుగోలు చేసిన విద్యుత్తు యూనిట్ అదనంగా ₹2.11 అదనంగా మీరు కొంటా ఉన్నారు. ₹4.60 అంటే గతంలో ₹2.49 అంటే ఈ రెండు మైనస్ చేస్తే ₹2.11 అవుతుంది. అంటే సంవత్సరానికి ఏటా మీరు ఎంత నష్టం చేస్తా ఉన్నారని అంటే 210 కోట్ల రూపాయలు నష్టం చేస్తా ఉన్నారు. అంటే మీరు మొత్తం చెల్లించేది 440 కోట్ల రూపాయలు మీరు యాక్సిస్ ఎనర్జీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంవత్సరానికి చెల్లిస్తా ఉన్నారు. అంటే 25 సంవత్సరాల పాటు మీరు వడ్డీతో లెక్కేసుకుంటే 11,000 కోట్ల రూపాయలు కుంభకోణం. ఇది ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అండి ఈ ఒప్పందం గురించి? ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు కదా. కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలనే నిర్ణయంపై మడకశిర మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి స్పందించారు. మంగళవారం మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన మాట్లాడుతూ, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 14 వరకు కులగణన నిర్వహించగా ఆ వివరాలు ఇప్పటికీ బయటపెట్టలేకపోయారని విమర్శించారు. ఆర్టికల్ 15 నుంచి 5 ద్వారా దేశంలోని అన్ని ప్రైవేట్ కళాశాలలో, పాఠశాలలో దామాషా ప్రకారం అన్ని కులాలకు సీట్లు కేటాయించాలని సవరణ చేసినా ఇంతవరకు అమలు పరచలేదని రఘువీరారెడ్డి కామెంట్స్ చేశారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన జరిగింది, క్యాస్ట్ సెన్సస్ జరిగింది. రెగ్యులర్గా జరిగేటువంటి సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్ జరిగింది. దాన్ని ఇదివరకు రిలీజ్ చేయలేదు. అలానే
రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) సవరణ ద్వారా దేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అన్ని విద్యాలయాల్లో కూడా ప్రైమరీ స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్ కేటగిరీలందరికీ కూడా అక్కడ సీట్లు ఇవ్వాలి ఆ దామాషా ప్రకారం అని గత యూపీఏ ప్రభుత్వంలో సవరణ తీసుకొని రావడం జరిగింది. అది ఇంతవరకు అమలు కాలేదు. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ ప్రతి సమావేశంలో చిత్తూరు జిల్లా గురించి సీఎం ఆరా తీస్తారని చెప్పారు. జిల్లా నుంచి మామిడి ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారికి, పూతలపట్టి శాసనసభ్యులు గారికి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గారికి, జేసీ గారికి, డిఎఫ్ఓ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన జిల్లా హెచ్ఓడీలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా అంటే ఉన్న 25 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సినీ నటి నేహా శెట్టి సందడి చేశారు. మామిడిపల్లి చౌరస్తాలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేహా శెట్టిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. నేను తొందరగా లోపల వెళ్ళి షాపింగ్ చేసి వస్తాను, ఓకేనా? వర్షం వచ్చి ధాన్యంలో తేమ శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుంచి ధాన్యం సేకరించి తీరుతామని అన్నారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. సాధారణంగా తేమ శాతం 17కు మించితే ధాన్యం కొనుగోలు చేయరు. కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా 6 కాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయవచ్చునని అపోహలు రైతులు నమ్మవద్దని అన్నారు. రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని భరోసానిచ్చారు. రైస్ మిల్లర్లు రైతుల నుంచి ఏ రకమైన ధాన్యాన్నైనా సేకరించి తీరాలని ఆదేశించారు. శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు నిన్న కాకినాడలో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదెళ్ల మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి 50,000 మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన సాయం చేశారు. దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ నిడదవోలు మండలానికి ఇంకో 4,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా మిగతా ఒక 1000 వరకు ఉండ్రాజవరం పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి రమారం ఒక 5,000 మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం, అందరితో కలిపి మాట్లాడాం. అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే
దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ దీన్ని కొంత ఒక ఫేజ్డ్ మేనర్లో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిమా నియోజకవర్గాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా మనకి ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం మన నిడదవోలు నియోజకవర్గం. అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూనే మనం ఇతర నియోజకవర్గాలకు కూడా ఇవ్వాల్సిన అవసరాన్ని మన డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అఫీషియల్స్ ఉండగానే మాట్లాడి వారితో మాట్లాడి మరో 5,000 ఇప్పుడు అదనంగా 50,000 ఇస్తున్నటువంటి 5,000 కాకుండా ఇంకొక 5,000 అడిషనల్గా మెట్రిక్ టన్నులు మాకు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దానికి వారు సమ్మతించారు. దానికి సాయంత్రం లోపల దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి. దాంతో మొత్తం రమారమి 10,000 మెట్రిక్ టన్నులు మన నిడదవోలు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.